ఓకే మై డియర్ బంగారమ్స్, మన విక్టోరియస్ ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్కి సుస్వాగతం. సో దీంట్లో 2 పవర్ ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి 3 సిలిండర్ పెట్రోల్ విత్ స్ట్రాంగ్ హైబ్రిడ్, అంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. అది సెల్ఫ్ ఛార్జింగ్గా ఉంటుంది. ఆన్ బోర్డ్ బండి నడుస్తున్నప్పుడే ఛార్జ్ అవుతూ ఉంటుంది. అది దాంట్లో మీకు బెస్ట్ మైలేజ్ ఫిగర్స్ 28.8 kmpl క్లెయిమ్ చేస్తున్నారు. ఇది K15C మన 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. మన గ్రాండ్ విటార్లో ఏదైతే అవైలబుల్ ఉందో సేమ్ అదే ఇంజిన్. 103 PS, 139 Nm టార్క్, 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్, 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్. ఇప్పుడైతే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్లో మనము ఉన్నాము. ఇది ఆల్ గ్రిప్ వేరియంట్, అంటే ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్. సో మిగతా వాక్ అరౌండ్ అంతా డీటెయిల్గా నేను చెప్పేశాను. దయచేసి ఆ వీడియో చూడమని మనవి చేస్తున్నాను. ఇది మీడియా డ్రైవ్లో ఉన్నాం, జైపూర్లో. అండ్ హెడ్స్ అప్ డిస్ప్లే, అది మనకు కావాలంటే మనం ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్రస్తుతానికి డ్రైవ్ మోడ్లో పెట్టేశాను. హెడ్స్ అప్ డిస్ప్లే లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అయిపోతుంది, మీరు చూడొచ్చు. హెడ్స్ అప్ డిస్ప్లే వచ్చేసింది. అండ్ ADAS లెవెల్ 2 ఉంది దీంట్లో. మనకి లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంతా ఎలా పనిచేస్తుంది అది డెమో చూపిస్తాను. ఫుల్ కలర్ TFT కన్సోల్ ఉంది, MID ఉంది. అండ్ 10.25 ఇంచ్ కలర్ ఇది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మనము వ్యూ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ 360 డిగ్రీ కెమెరా అనేది క్లియర్గా కనిపిస్తుంది. డిఫరెంట్ యాంగిల్స్ మనం సెట్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని దాని తర్వాత బయలుదేరవచ్చు. ఏదన్నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, వెహికల్ మరి దగ్గరికి వచ్చేసిందా, ఏమైనా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, అవన్నీ ఎలిమినేట్ చేసుకొని దాని తర్వాత మనము స్టార్ట్ అవ్వచ్చు. ఇది వ్యూ, ఇది బటను. అదే కాకుండా మనకి ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జింగ్ అంతా నింపేశారు. టెరెయిన్ మోడ్స్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఆల్ గ్రిప్ వేరియంట్ కాబట్టి మనకి ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కేబిలిటీ ఎలా ఉంటుంది, ఆఫ్ రోడ్ ట్రాక్లో వెళ్ళిన తర్వాత చూపిస్తాము. ప్రస్తుతానికి అయితే డ్రైవ్ మోడ్లో ఉంది. మనం మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. మాన్యువల్లో గేర్ హోల్డ్ చేస్తుందండి. మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్నాయి, అది మంచి విషయము. సో ఒకసారి వీలైతే మనము మాన్యువల్లో పెట్టుకుందాము. ఇప్పటికీ సెకండ్ గేర్లో ఉన్నాము. సో మనం షిఫ్ట్ చేసే వరకు అది షిఫ్ట్ అవ్వదండి. అది మంచి విషయం. మారుతి వాళ్ళ దాంట్లో వాళ్ళ ఏదైతే మాన్యువల్ మోడ్ ఉంటుందో ఈ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్లో, అది మనము అప్ షిఫ్ట్ చేసే వరకు షిఫ్ట్ కాదు. చాలా మంచి విషయం. ఇక్కడ మనకి మార్కింగ్స్ లేవు, అందుకనే మీకు ADAS అనేది సరిగ్గా పనిచేయదు. ఎక్కడైతే లేన్ మార్కింగ్స్ కరెక్ట్ ఉన్నాయో అక్కడ మీకు ADAS అనేది పక్కాగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది నేను డెమో ఆల్రెడీ మీకు ఇచ్చేస్తాను. అండ్ హెడ్స్ అప్ డిస్ప్లే, మనం కొంచెం కింది కూర్చొని ఉన్నాం కాబట్టి మీకు కనపడకపోవచ్చు, కానీ దీంట్లో కూర్చొని క్లియర్గా మీకు స్పీడ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్, ఇది మైల్డ్ హైబ్రిడ్, ఇది స్మార్ట్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ కాదు. సో దీంట్లో కూడా ఛార్జింగ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది అది చూపిస్తుంది. చాలా రిఫైన్డ్గా ఉంది ఇంజిన్ యాజ్ ఆల్వేస్. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. సో ఇప్పుడు మనము ఎందుకంటే డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము, అది మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. అందుకో మనం చేంజ్ చేసుకోవచ్చు. అది స్టెప్ ఆన్ ది గ్యాస్ మనకి అది ఇమ్మీడియట్గా డౌన్ షిఫ్ట్ చేసి మనకి ఎక్స్ట్రా ఓవర్టేకింగ్ పవర్ అనేది ఆఫర్ చేస్తుంది. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ బాగుంది. NVH లెవెల్స్ చాలా వెల్ సార్టెడ్గా ఉన్నాయి. గ్రాండ్ విటారా కంటే స్టీరింగ్ ఇది చాలా బెటర్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఆఫర్ చేస్తుంది. బ్రేకింగ్ కూడా బాగుంది. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 17 ఇంచ్ వీల్, సేమ్ గ్రాండ్ విటార్లో వచ్చే సెటప్పే. అండ్ మోనోకాక్ చాసీ కన్స్ట్రక్షన్, గ్లోబల్ NCAP 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందుకున్న బాడీ స్ట్రక్చర్ ఇది. నాట్ ఓన్లీ భారత్ NCAP అండి, గ్లోబల్ NCAPలో కూడా పొందుకుంది. ఆల్రెడీ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో ఉన్నాము. గ్లోబల్ NCAPలో 5 స్టార్ రేటింగ్ పొందుకోవడం చాలా గర్వకరమైన విషయం. ప్రాపర్ రోబస్ట్ బాడీ స్ట్రక్చర్ అనేది మనం నమ్ముకోవచ్చు. బాబా అద్దరిపోయిందండి. కార్నరింగ్ స్టెబిలిటీ చాలా చాలా బాగుంది. హ్యాండ్లింగ్, డ్రైవింగ్ డైనమిక్స్ అద్దరిపోయింది. అరుపులు అర్పిస్తుంది నిజంగా. ఇంతకీ లెంత్ అండ్ విడ్త్ కొంచెం పెరిగినాయి. లెంత్ అండ్ హైట్, విడ్త్ అండ్ వీల్ బేస్ రెండు సేమ్ యాజ్ ఇన్ గ్రాండ్ విటారా. ఇక్కడ నుంచి మళ్ళీ లేన్ మార్కింగ్ స్టార్ట్ అయినాయి. సో అది ఇప్పుడు మనకి మెల్లిమెల్లిగా అది ఇది చేస్తూ ఉంటుంది, రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అది చూడండి.
లేన్ చేంజ్ అసిస్ట్. అది ఆఫ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు, అది ఎందుకు అలా చేశారో తెలియట్లేదు. ఎందుకంటే కొంతమందికి అది సడన్గా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అది కొంచెం డిస్ట్రాక్టివ్గా ఉండొచ్చు. అదే మీరు ఇండికేటర్ ఇచ్చి లేన్ క్రాస్ చేస్తే ఏం కాదు, అది సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది మీరు లేన్ చేంజ్ చేస్తున్నారని. సో అప్పుడు రెజిస్ట్ చేయదు. ఎప్పుడైతే మీరు ఇండికేటర్ ఇవ్వకుండా లేన్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడే అది రెజిస్ట్ చేస్తుంది, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని. గ్రేట్ హై స్పీడ్ స్టెబిలిటీ అండి. 17 ఇంచ్ వీల్స్ నిజంగా బాగా పనిచేస్తున్నాయి. ఇది చూడండి. అది మీరు అలర్ట్గా ఉండాలి దాన్ని ఫెండ్ ఆఫ్ చేయడానికి. ఇండికేటర్ అయ్యగానే అది మనల్ని అబ్స్ట్రక్ట్ చేయదు. చాలా చాలా చక్కగా యాక్సలరేట్ చేస్తుంది. ఇది హై స్పీడ్ వెళ్ళే కార్ కాదండి, ఎందుకంటే మరీ వాళ్ళు బీభత్సమైన పవర్ ఏం నింపలేదు దీంట్లో. ఇనఫ్ క్రూజింగ్ పవర్ ఇచ్చారు. సో 130, 140 మంచి స్వీట్ స్పాట్ అని చెప్పొచ్చు క్రూజింగ్కి. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్ అయిన తర్వాత. ఎటు చూసినా మారుతి కార్లే. చాలా చాలా స్మూత్గా వెళ్తుంది. సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా ఉన్నట్టుంది, కానీ అది హై స్పీడ్ స్టెబిలిటీలో మీకు చాలా చాలా పనికి వస్తుంది. మరి సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటే కొంచెం బౌన్సీగా వెళ్ళేది వెహికల్. సో డాంపింగ్ సెట్టింగ్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారని నమ్ముతున్నాను. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. కాన్ఫిడెన్స్ లేట్ బ్రేకింగ్ చేసినా మీకు ఆ స్టాపింగ్ పవర్ అనేది అది ఆఫర్ చేస్తుంది. పాపా అదిరిపోయిందండి. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. వెంటిలేటెడ్ సీట్స్ బాగానే పనిచేస్తున్నాయి. బ్యాక్ సపోర్ట్ బాగుంది. చాలా చాలా క్లీన్ షిఫ్ట్స్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ గేర్ బాక్సెస్, టార్క్ కన్వర్టర్. రోడ్స్ కూడా అంత వెల్ పేవ్డ్ అని చెప్పలేము, కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి గట్టిగా దానికి కొంచెం డ్యామేజ్ అయినట్టున్నాయి. అండ్ లుక్ ఎట్ ద సరౌండింగ్స్ అండి, అన్ని గుట్టలు, పర్వతాలు. కొంచెం పొద్దున బయలుదేరాం కాబట్టి మనకు కొంచెం వరకు అడ్వాంటేజ్ అనమాట. సో అంతే అండి. బండి పవర్ ట్రైన్ బాగుంది. సేమ్ ట్రైడెంట్ టెస్టెడ్ పవర్ ట్రైన్. ఫ్యూల్ ఎఫిషియన్సీ మీకు దీంట్లో యావరేజ్ 11.4 చూపిస్తుంది. ఇది మన K15C ఇంజిన్, 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్. టార్క్ కన్వర్టర్తో ఆటోమేటిక్తో ఏసీ ఆన్ చేసుకొని నడిపిస్తే. వాళ్ళు క్లెయిమ్ చేసేది స్ట్రాంగ్ హైబ్రిడ్లో. దాంట్లో ఏదైతే బ్యాటరీ ఉంటుందో, ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, ఈవీ మోడ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి మన హై రైడర్ లెక్క. సో దాంట్లో వాళ్ళు క్లెయిమ్ చేసేది 28.8. మన మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ ఎస్యూవీస్ అని చెప్పుకుంటున్నారు. ఉండొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ హై రైడర్ మైలేజ్ టెస్ట్ చేసాం. దీన్ని కూడా చేయడానికి వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ ఇది లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇది చూసుకుందామండి, మన లైవ్ డెమో. సో మై డియర్ బంగారమ్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసేసామన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ 70 km/hకి వెళ్తుంది. అండ్ ఇట్ ఇస్ సపోజ్ టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్. ఇది లేన్ కీప్ అసిస్ట్ కూడా ఆన్లో ఉంది. సో 70కి సెట్ చేసాం కాబట్టి ఇప్పుడు ముందు ఖాళీగా ఉంది కాబట్టి అదే 69 km/hలో వెళ్తుంది. ముందు బండి స్లో అయితే అది ఆటోమేటిక్గా స్లో అయిపోతుందండి. దీంట్లో మనం పెంచుకోవాలనుకుంటే ఇది కూడా చూడండి, లేన్ కీప్ అసిస్ట్ మళ్ళీ నన్ను లేన్లోకి తీసుకొస్తుంది. దీంట్లో ఇది పెంచుకోవాలనుకుంటే ఇక పెంచుకోవచ్చు. 75 సెట్ చేసేసాము. 75లో వెళ్తుంది. లేన్ కీప్ అసిస్ట్ లేన్ మెయింటైన్ చేస్తుంది. ఎయిటీలో పెట్టేసాము. ఇప్పుడు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ 80కి వెళ్ళిపోయింది.
అండ్ లేన్ కీప్ అసిస్ట్ ఇస్ వాచింగ్ మై బ్యాక్, మేకింగ్ షూర్ దట్ ఐఎమ్ ఇన్ ద లేన్. బ్యూటిఫుల్లీ వర్కింగ్ అనమాట. ఏడాస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది చూడండి మళ్ళీ లేన్లోకి తీసుకొచ్చేసింది, అసలు ముట్టుకోవట్లేదు నేను. సో ఇదే సమయంలో నేను ఈ లేన్లోకి వెళ్ళాను అనుకోండి, మనం 80లో వెళ్తున్నాం కదా, ఈ లేన్లో వెళ్తున్నాము. ఇప్పుడు ముందు మోటార్ సైకిల్ వాడు వెళ్తున్నాడు, వాడు స్లో డౌన్ చేస్తే మనకి ఇది కూడా స్లో డౌన్ అవుతుంది. సరే మనం ఇక్కడికి వెళ్దాం, వాడు ఇటు వస్తే ఇటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం దీనికి వెళ్ళిపోతాము. ఇక్కడ మార్కింగ్స్ లేవు. ఓకే చూడండి, ఇప్పుడు హైవే పైన ఉన్నాము, మార్కింగ్స్ కరెక్ట్ ఉన్నాయి. లేన్ కీప్ అసిస్ట్ పనిచేస్తుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా పనిచేయాలి. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లో మనము ఇగో స్టీరింగ్ అనేది సెట్ చేసుకుంటుంది. ముందు ట్రక్ స్లో డౌన్ అవుతుంది, అది స్లో డౌన్ అవ్వగానే మనకి ఇక్కడ ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ స్లో డౌన్ అయిపోతుంది చూడండి కాసేపట్లో. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇటు వచ్చాను, ఓకే, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ స్లో డౌన్ చేసేస్తుంది వెహికల్ని. ఇప్పుడు లేదు, నేను మళ్ళీ ఇటు వెళ్తున్నాను, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ స్పీడ్ అనేది పికప్ అయిపోతుంది చూడండి. ఇక్కడ కూడా వెహికల్స్ ఉన్నాయని సెన్స్ చేస్తుంది అది, అందుకని స్పీడ్ పికప్ చేస్తలేదు. ఇప్పుడు కొంచెం దారి క్లియర్ అయింది. ఇప్పుడు మళ్ళీ 80 km/h అది స్పీడ్ అనేది పట్టుకుంటుంది చూడండి. లేన్ కీప్ అసిస్ట్ నన్ను లేన్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. వెనకాల వెహికల్ ఉంది, సో మనం వాడిని పోనిద్దాము. వాడిది కూడా అలర్ట్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ క్రూజ్ కంట్రోల్ ఆన్. 64లో మనం వెళ్తున్నాము. చూడండి లేన్ కీప్ అసిస్ట్ నన్ను లేన్లో ఉంచుతుంది. మనం ఆల్రెడీ 77లో సెట్ చేసుకున్నాం. వెహికల్ మనకి అడ్డొస్తుంది అనేది అది ఆటోమేటిక్గా స్లో చేస్తుంది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. ఇప్పుడు నేను ఈ లేన్లోకి రాగానే ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది, ఇక్కడ ఏం చేస్తుంది ఇది స్పీడ్ అనేది మళ్ళీ పట్టుకుంటుంది చూడండి. మళ్ళీ స్పీడ్ అనేది మెల్లిగా పెరుగుతూ వెళ్తుంది. లేన్ కీప్ అసిస్ట్ అడ్జస్ట్ చేస్తుంది అండ్ మనకి సేమ్ స్పీడ్ అనేది అది పట్టుకుంది. అండ్ ముందు ఆటో స్లో డౌన్ అయితే మనకి ఇక్కడ ఇది స్లో డౌన్ అయిపోతుంది. ఆటో వాడు మెల్లిమెల్లిగా స్లో అవుతున్నాడు, అందుకని మనకి ఇక్కడ స్లో డౌన్ అవుతుంది. సో మార్వెలస్ అనమాట. ఈ ప్రైస్ పాయింట్లో మనకి ఏడాస్ లెవెల్ 2 ఫ్లాలెస్గా వర్క్ చేయడము మంచి విషయము. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? నాకు తెలిసి ఇది క్రెటా కంటే బెటర్ వాల్యూ ప్రపోజిషన్గా ముందుకు వస్తుందని నమ్ముతున్నాను. బెటర్ సేఫ్టీ రేటింగ్ వస్తుంది, బెటర్ టెక్నాలజీ వస్తుంది, బెటర్ ఎక్విప్మెంట్ వస్తుంది. సో అన్ని పరంగా ఇది బెటర్ అండ్ క్రేజీ ప్రైస్తో పాటు వస్తుంది. సో ఇంకా గుడ్ బై క్రెటా అని చెప్పేయచ్చు. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండ్ ఫస్ట్ డే ఇంప్రెషన్. వీడియోని కానీ అసలు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.